అంటే మనస్సుని పట్టుకున్నటువంటి మలినాలు ఏమైతే ఉన్నాయో వాటిని శుద్ధి చేసుకోవడానికి ప్రారంభం ఎక్కడ చేయాలి గురువుగారు? అదే ఫస్ట్ స్టెప్ అయితే నేను చెప్పాను కదా, గురువు గారిని మనం ఆశ్రయించాలి. గురువు గారిని ఆశ్రయించడం అంటే ఏంటిదంటే గురువు గారికి పూర్తిగా సమర్పణ అయిపోవాలి. మన మనస్సు ప్రకృతి యొక్క బిడ్డ కాబట్టి ఎప్పుడు ప్రకృతి వైపుకే పోతుంది, భగవంతుని వైపుకి పోనే పోదు కదా. అందుకోసమే మన మనస్సును బుద్ధిని గురువు గారికి సమర్పించేశాలి. మయ్యేవ మన ఆధస్వ మయి బుద్ధి నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం సంశయ అని భగవంతుడు అన్నమాట. నీ మనస్సును బుద్ధి నా అంది పెట్టేసి అని చెప్పేసి భగవంతుడు సమర్పణ చేసుకో నాకు. ఎందుకంటే ఇవన్నీ ఏవైతే యోగాలు భగవంతుడు చెప్తున్నాడో అసలు ఇది నువ్వు చెప్పే యోగము నాకు చేసే యోగ్యంగా అనిపించట్లేదు, నాకు నా వల్ల అయ్యేటట్టు అనిపించట్లేదు. చంచలం మీ మన కృష్ణ ప్రమాతి బలవద్రణం కదా. నా మనస్సు చంచలమైనది, ఎంత చేసినా ఈ యోగం కుదిరేటట్టు కనబడట్లేదు. ఎందుకు కనబడట్లే అంటే మనస్సుని భగవంతుని మీద లగ్నం చేయండి అంటారు కానీ మనస్సు భగవంతుని మీద లగ్నం అవ్వదు, ఆత్మ ఆటోమేటిక్ వెళ్ళి అవుతుంది కదా. నాకు ఎవరితోనైతే సంబంధం ఉందో వాళ్ళ పట్ల నా మనస్సు ఉంటుంది. నా తల్లిదండ్రుల పట్ల నా మనస్సు లగ్నం చేయడానికి నేను ఉపాసన చేయాల్సిన అవసరం లేదు, న్యాచురల్ గా అవుతుంది. ఎందుకంటే వాళ్ళతో సంబంధం ఉంది. భగవంతునితో సంబంధం దేనికి ఉన్నది? శరీరానికి లేదు, ఆత్మకున్నది. ఆత్మ ఆటోమేటిక్లీ లగ్నం అవుతుంది, మనస్సు ఎంత చేసినా లగ్నం కాదు కదా. సో అందుకనే దీనికి ఇవే ఈ కామక్రోధాల వైపుకే తిరుగుతుంటుంది. కాబట్టి గురువు గారికి మనం మనస్సు బుద్ధి సమర్పించేశారు. మనస్సు బుద్ధి సమర్పించడం అంటే ఏంటిదంటే ఇంకా నేను ఒకసారి గురువు గారి దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా నా సొంత బుద్ధితో నేను ఏం చెయ్యను. మా గురువు గారు రోజు పొద్దున్న లేవగా నా టెంపుల్ క్లీన్ చేయి లేకపోతే ఇంకేదో చేయి అని చెప్పేసి ఇట్లా బహిరంగ సాధన చెప్తాడు అనమాట. బహిరంగ మన ఇంద్రియాల ద్వారా భగవంతుడిని సేవ చేయి, ఏం పనులు చెప్తాడో ఆ పని ఏ విధంగా చేయాలనో కూడా చెప్తాడు. ఈ విధంగా చేయాలి కదా, ఈ పూజను ఈ అంగాలతో చేయాలి, నైవేద్యం తయారు చేసేటప్పుడు ఇలా చేయాలి అని ఆయన ఏం చెప్తాడో చేస్తాం. కానీ నా సొంత బుద్ధిని పెట్టా, ఎందుకంటే నా సొంత బుద్ధి పెడితే ఏమవుతున్నది, అందులోకి కామక్రోధాలు ప్రవేశిస్తున్నాయి. గురువు గారిని తృప్తి చేయడం కోసమే నేను పనులు చేస్తుంటాను అనమాట. అంటే గురువు గారు ఇలా చెప్పారు కాబట్టి నేను ఆ విధంగానే చేస్తే గురువు గారికి తృప్తి కలుగుతుంది. నేనేమాత్రం నా సొంతంగా ఏమన్నా చేశాను అనుకోండి, ఇది చేయమంటే అది చేయడము, ఇలా చేయమంటే అలా చేయడం చేశాను అనుకోండి, గురువు గారికి అర్థమైపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని అయితే పనులు అయితే చేస్తున్నాడు కానీ వీనికి సమర్పణ బుద్ధి లేదు, తన సొంత బుద్ధి తో నడుస్తున్నాడు అనమాట. చెప్తాడు అనమాట అట్లా చేయకు అని చెప్పేసి ఇలానే. సో గురువు గారిని తృప్తిపరచడం కోసము మనం గురువు గారు ఎలా గురువు గారు రుచిలో రుచి పెట్టడం అంటారు. ప్రేమ అంటే ఏంటిదంటే ప్రీతి అంది కదా. తత్సుఖే సుఖిత్వం అంటారు నారద భక్తి సూత్రాల్లో. అంటే ఆయన సుఖమే నా సుఖం. అవునా. ప్రీన్ అనే ధాతువుకు తర్పణే అంటే ఆయన తృప్తి కోసం నేను పనులు చేయడం. అంటే గురువు గారి సుఖం, భగవంతుని సేవ నేను చక్కగా చేశాను అనుకోండి, గురువు గారికి సుఖం కలుగుతుంది. ఎందుకంటే గురువు గారు ఉన్నదే భగవంతుని సేవ కోసం కదా. నేను భగవంతుని సేవ గురువు గారి సేవలో పాల్గొని భగవంతుని సేవ చేస్తున్నాను అనమాట. నా సొంతంగా చేయట్లేదు. నా సొంతంగా చేస్తే నాకు చేయబుద్ధి అయితే చేస్తాను, చేయబుద్ధి కాకపోతే చేయను కదా. నా మూడుని బట్టి చేస్తాను. కానీ ఎప్పుడైతే గురువు గారి కోసం చేస్తున్నానో ఆయన ఇలా చేస్తేనే తృప్తి పడతాడని నాకు తెలుసు. అట్లీస్ట్ ఆయన దగ్గర ఉంటుంటే క్రమక్రమంగా అర్థమవుతుంది కదా. అప్పుడు ఆయన తృప్తి కోసం పని చేస్తుంటుంది. ఏమవుతుందంటే ఆయన బుద్ధి నా బుద్ధి ఒకటైపోతుంది అనమాట. ఆయన రుచి నాకు, ఆయనకి ఏది ఇష్టమో అదే చేస్తాను, ఆయనకి ఏదైతే ఇష్టం లేదో అది నేను చెయ్యను అనే సంకల్పం ఫస్ట్ చేసుకోవాలి. నిశ్చయం అంటారు. ఫస్ట్ నిశ్చయం చేసుకోవాలి. ఆ నిశ్చయం చేసుకొని అలా మనం చేస్తుంటుంది అంటే గురువు గారు మనకు చేసే సేవ ద్వారా ప్రసన్నుడైతాడు. ప్రసన్నుడు ఏదైతే ప్రసన్నుడు ఆయన ప్రసన్నుడు అనేటువంటిది ఒక ఎనర్జీ అనమాట. ఆ ఎనర్జీ ఆయన లోపల నుంచి మన లోపలికి ఇట్లా ప్రవహిస్తుంది. సో ఆ ఎనర్జీలో ఏముంది, గురువు గారి ఎనర్జీలో ప్రేమ ఉన్నది కదా, సాధన ఉన్నది, ప్రేమ ఉన్నది కదా, అది అట్లా ప్రవేశిస్తుంటుంది అన్నమాట. అంటే మనము ఆయన ఎలా చెప్పాడో అలా చేయడం అనేటువంటిది మన చేతిలో ఉంది. ప్రేమ మన చేతిలో లేదు. మనసుకు ప్రేమ ఉండదు కదా. ఎప్పుడైతే ఆయన తృప్తి పడిన తర్వాత శిష్యుడు చాలా బాగా చేస్తున్నాడు, నేను చెప్పినట్టు చేస్తున్నాడు, వీనికి భగవంతుని మీద శ్రద్ధ ఉన్నది, భగవంతుని ప్రేమ పొందాలనే శ్రద్ధ ఉన్నదని ఆయన ఎప్పుడైతే ఒక చిరునవ్వు నవ్వుతాడో లేకపోతే ఆయనకు సంతోషం ఇస్తుందో ఆ ఎనర్జీ ఆల్రెడీ వాళ్ళ ఇద్దరి హృదయం ఒకటే అయిపోయింది కదా. ఆయన బుద్ధిలో ఈయన బుద్ధిని కలిపేశాడు కదా. ఇక్కడ నుంచి ఆ వైర్ ద్వారా ఇట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ట్రాన్స్ఫర్ అవుతుంటే అప్పుడు ఆయన ప్రేమను అనుభవించడం మొదలు పెడతాడు శిష్యుడు. ఫస్ట్ స్టెప్. అయితే ఆ ప్రేమ ఏంటంటే సూర్యుడు ఎట్లయితే ఉదయిస్తే అంధకారం ఆటోమేటికలీ పోతుంది కదా, అంధకారాన్ని ఊడ్చాల్సిన అవసరం లేదు. ఇట్లా మనం రాత్రంతా కూర్చొని సూర్యుడు వచ్చేస్తే చాలు వెళ్ళిపోతుంది కదా. అలాగే ఎప్పుడైతే మనకు గురువు గారి యొక్క ప్రేమ ఇట్లా ట్రాన్స్ఫర్ అయిందో అది అంతఃకరణ శుద్ధి చేసే వచ్చి నిల్చుంటుంది మన లోపల. సాధన కూడా గురు కృప వల్ల చేస్తాము,
అంతఃకరణ శుద్ధి కూడా గురు కృప వల్లనే అవుతుంది, ప్రేమను కూడా గురు కృప వల్లనే పొందుతాం అనమాట. సో మనం ఎంతెంత గురువుకి సమర్పణ అయిపోయి ఎంతెంత ఆయనను ఆయన హృదయంతోనే ఇదైపోయి తాదాత్మ్యం చెంది మనము ఆయనను తృప్తిపరిచే ప్రయత్నం చేస్తుంటామో అంతంత పర్సంటేజ్ లో ఆయన ప్రసన్నుడు అవుతుంటాడు, అంతంత పర్సంటేజ్ లో ట్రాన్స్ఫర్ అవుతుంది, అంతంత పర్సంటేజ్ లో అంతఃకరణ శుద్ధి అయిపోతుంది అనమాట. ఆత్మానుసంధానం. మన సొంతంగా చేస్తే మాత్రము మీకు ఎప్పటికి కాదు. ఇప్పుడు చాలా మంది మీరు చూడండి, మెడిటేషన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, పోతారు గంట సేపు మెడిటేషన్ చేస్తారు, అక్కడ వాళ్ళకి ఏదో అనుభవం అయినట్టు అనిపిస్తుంటుంది, ఏదో వచ్చింది నాకు బాగా అనిపించింది అంటుంటారు, ఓ బిందువునో దీపాన్నో దేన్నో చూస్తుంటారు, మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ ఇక్కడ వచ్చి పడిపోతుంటారు కదా, గేట్ దాటంగానే మళ్ళీ సంసారంలోకి పడిపోతుంటారు, సంసారమే కనబడుతుంటుంది కదా. సో మన సొంతంగా మనం ఎప్పుడు చేయలేమన్నమాట ఇది. ఒకసారి గురువు గారి దగ్గర నుంచి మనకు ప్రసాద రూపంలో గురువుగారు ప్రసన్నుడైతే మనకు ప్రసాదాన్ని ఇస్తాడు కదా. మనం భగవంతుని దగ్గర ప్రసాదాన్ని తీసుకుంటున్నాం కదా, నైవేద్యం పెట్టి మనం ఇచ్చిన భోజనాన్నే తీసుకుంటున్నాం. స్పెషల్గా ఏమున్నది అందులో? ఏమున్నదంటే మనం భగవంతుడిని తృప్తిపరచడం కోసం చేసినాం కాబట్టి భగవంతుడు ప్రసన్నుడైతాడు. ఆ ప్రసన్నతనే మనకు ప్రసాద రూపంలో ఈ భోజనంతో పాటు ఆయన ప్రేమ కూడా వస్తుంది. ఎప్పుడైతే ఆ భోజనాన్ని మనం భుజిస్తామో అప్పుడు మనకు శరీరానికి ఆరోగ్యంతో పాటు బలంతో పాటు అందులో ఉన్నటువంటి ప్రేమ కూడా మనకు వచ్చేస్తుంది అనమాట. ప్రసాదం అంటే అర్థం అది. ఆయన ప్రసన్నత వల్ల మనకు ఆయన ఎనర్జీ ఏదైతే వస్తున్నదో, ప్రేమ ఏదైతే వస్తున్నదో అదనమాట. అది మన లోపల అంటే మనం తినే భోజనం కూడా మనం అంతఃకరణ శుద్ధి చేస్తున్నది. ఎందుకు చేస్తున్నది? అందులో ఏమున్నది? ప్రసాదం ఉన్నది, భగవంతుని ప్రసాదం. ఆ ప్రేమ వచ్చేసి ఈ ప్రేమకు కామక్రోధాలకు ఆపోజిట్ అనమాట. అవునా? ఈ ప్రేమకు శత్రువులు అవి. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ కామక్రోధాలు ఉండవు, ఎక్కడైతే కామక్రోధాలు ఉంటాయో అక్కడ ప్రేమ ఉండదు అనమాట. అంటే సూర్యుడు ఉన్న చోట చీకటి ఉండదు, చీకటి ఉన్న చోట సూర్యుడు ఉండనట్టు. సో ఎప్పుడైతే ఆ ప్రసాదం వచ్చిందో అది వచ్చి అంతఃకరణ శుద్ధి చేసి నిల్చుండిపోతుంది. ఒకసారి అది నిల్చున్న తర్వాత ఏమవుతుందంటే మెడిటేషన్ చేసి గేట్ బయట పోయిన తర్వాత మళ్ళీ ఆ ప్రపంచంలో పడ్డట్టు ఉండదు. ఎక్కడ పోయినా కానీ కృష్ణుడే కనబడుతుంటాడు మనకు. ఏది చూసినా కృష్ణమయమే. పూలు కనబడుతుంటే ఈ పూలను శ్రీకృష్ణుడికి మనము మాల చేయాలి, ఇంకేదో కనబడితే దీన్ని పోయి నైవేద్యం పెట్టాలి. ఏది చూసినా కానీ శ్రీకృష్ణ సంబంధంతో చూడ్డం మొదలెడతాం. అంటే ఓ రకమైన పిచ్చివాళ్ళలాగా అయిపోతాం అనమాట. ఎక్కడ చూసినా కృష్ణుడే కనబడడం మొదలెడతాడు. ఒకసారి గురువు గారు కృప దొరికిందంటే మనకు. సో అది ఇక దాన్ని పెట్టుకున్నాం అనుకోండి. అట్లా అనుభవం వచ్చినాక గురువు గారిని పెట్టుకుంటుంటే ఇక రోజు సెకండ్ టు సెకండ్ బేసిస్ మీద నాకు అంతఃకరణ శుద్ధి అవుతున్నది, నా లోపల కామ క్రోధాలు పోతున్నది, నా అజ్ఞానం పోతున్నది, నాకు ప్రేమ వస్తున్నదని మూమెంట్ టు మూమెంట్ బేసిస్ లో మనం చేస్తాం అన్నట్టు. తైల ధారావద్ అవిచ్ఛిన్నం అంటారు. గుణరహితం కామనారహితం అవిచ్ఛిన్నం ప్రతిక్షణ ప్రవర్ధమానం అని చెప్తారు మనకు నారద భక్తి స్తోత్రంలో. అంటే మీరు నిజంగానే గురువు గారికి సమర్పణ అయ్యి ఆయనను తృప్తిపరచడం కోసం మీరు గిన సేవలు చేస్తుంటే మీరు అవిచ్ఛిన్నంగా భక్తి కృప ప్రసరిస్తున్నట్టు చూస్తారు. అవిచ్ఛిన్నంగా అంటే విరామం ఉండదు. ఇక ఎవ్రీ సెకండ్ నాకు గురువు గారి ప్రేమ వస్తూనే ఉంది, ఏదో పడుతున్నది నా లోపల అనుభవాల్లోకి వస్తుంది. ప్రతిక్షణ ప్రవర్ధమానం అంటే ఈ సెకండ్ కన్నా నెక్స్ట్ సెకండ్ నాకు ప్రేమ ఎక్కువైంది, మళ్ళీ ఎక్కువైంది, ఈ అనుభవంలోకి వస్తున్నట్టు. సో ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఒక సిద్ధ మహాపురుషుడు ఎవరైతే ఒక పండితుడు కాదు, శాస్త్రాలు చదువుకున్న పండితుడు కాదు, ఎవరైతే భగవంతుని యొక్క అనుభవాన్ని పొంది భగవంతుని యొక్క రసాన్ని ఆస్వాదిస్తున్నటువంటి గురువు గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాదాలను పట్టుకొని ఆయన సేవ, ఎక్స్టర్నల్ గా ఆయన సేవ చేస్తాం, ఇది సేవ. ఇంటర్నల్ గా ఏం చేస్తామంటే ఆయన మనకైతే రసోపాసన నేర్పిస్తారో అది చేస్తాము. అంటే రసోపాసన చేయడం ఏంటంటే భగవంతుడు మన ముందర లేడు కదా ఆయనను ప్రేమించడం కోసం. భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడు ఇప్పుడు మన కోసము? వాల్మీకి గారు రామాయణం రాశారు కదా, వ్యాసదేవులు భాగవతాన్ని మనకిచ్చారు కదా. సో అందులో భగవంతుని యొక్క నామ రూప గుణ లీల ధామ పరికరుల్లో భగవంతుడు ఉన్నాడు. భగవంతుని కృష్ణ అనే నామంలో కృష్ణుడు ఉన్నాడు. ఎప్పుడైతే కృష్ణుడు ఉన్నాడో అందులో కూడా ప్రేమ ఉన్నది. కృష్ణుడి రూపం వర్ణిస్తారు కదా, నెమలి పింఛం ధరిస్తాడు ఇవన్నీ కదా, పీతాంబరాన్ని ధరిస్తాడు అని చెప్పేసి, నీలవర్ణంలో ఉంటాడని ఇట్లా నీల మేఘశ్యాముడు అని వర్ణిస్తాడు కదా. సో ఈయన రూపంలో కూడా ప్రేమ ఉంది, ఆయన లీలలలో ప్రేమ ఉంది. అంటే యశోదమ్మతో ఏదైతే ఆడుకుంటుంటాడో. సో గురువు గారు మనకు నేర్పిస్తారనమాట ఈ నామ రూప గుణ లీల ధామ పరికరాల్లో ఉన్నటువంటి ప్రేమను ఎట్లా పిండుకొని తాగాలి అని నేర్పిస్తారనమాట. ఎట్లయితే మీకు ఉదాహరణ ఇవ్వాలంటే చెరుకు గడలో చెరుకు రసం ఉంది కదా, అవునా, మనం దాన్ని తాగలేము. సో వాడు ఏం చేస్తాడంటే ఆ మెషిన్ లో పెట్టేసి దాన్ని ఆ జ్యూస్ ని పిండి మనకి ఇస్తాడు కదా, అది మనం ఆ గ్లాస్ లో వేసుకొని తాగుతాం. అట్లనే మనం రసోపాసనలో ఏం చేస్తామంటే నామ రూప గుణ లీల ధామ పరికరాల్లో ఏదైతే ప్రేమ ఉందో ఆ ప్రేమలో వాటిలో అర్థభావన చేయాలి.
పతంజలి మనకు సూత్రాలలో ఏముందంటే తజ్జపస్తదర్థభావనం ఉన్నది. అంటే ఏదైతే జపం చేస్తామో దాన్ని అర్థభావన చేసుకుంటూ, అంటే ఈ శబ్దం దేని గురించి చెప్తున్నది, ఈ మంత్రం దేని గురించి చెప్తున్నదో ఆ విషయాన్ని అర్థభావన చేసుకుంటూ మనం జపం చేయాలి, కానీ ఉట్టిగానే శుష్కంగా చేయొద్దు అని చెప్తారు. సో శ్రీకృష్ణుడు నీలమేఘ శ్యామ అంటే ఏంటిది, దాన్ని అర్థభావన చేయాలి. ఈ లీలలో ఏమున్నది, ఈ రూపంలో ఏమున్నది, నెమలి పింఛం ఎందుకు ధరిస్తాడు, పీతాంబరాన్ని ఎందుకు ధరిస్తాడు, నీలవర్ణంలో ఎందుకు ఉంటాడు, వీటన్నిటికీ అర్థాలు ఉన్నాయి. సో ఆ అర్థాలను మనము గురువు గారు మనకు చెప్తారనమాట, ఈ అర్థభావనలు ఎలా చేయాలని. సో ఆ అర్థభావన చేస్తుందంటే ఏ మీనింగ్ ఏదైతుందో, అర్థం ఉందో, ఆ అర్థభావన దేని ద్వారా చేస్తున్నాము, బుద్ధి ద్వారా చేస్తున్నాము కదా. బుద్ధి ద్వారా అర్థభావన చేయడం అంటే ఏంటిదంటే చెరుకు గడల నుంచి చెరుకును పిండుకోవడం, దాన్ని మళ్ళీ గ్లాస్లో పోసుకోవాలి కదా. సో ఆ బుద్ధిలో నుంచి ఏమవుతుందంటే అది పిండుకున్న దాన్ని అది హృదయం అనే గ్లాస్లోకి పోస్తాం. ఈ అర్థం ఏదైతే ఉందో అది ఇంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యి ప్రేమలాగా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇక్కడ తాగుతుంటాం అన్నమాట రసాన్ని. సో ఈ విధంగా మనము అంతఃకరణ శుద్ధి చేసుకొని ప్రేమను పొందొచ్చు. గురువు గారిని ఆశ్రయిస్తే ఎక్స్టర్నల్ గా సేవ చేయిస్తాడు, ఇంటర్నల్ గా సాధన చేయిస్తాడు కదా. మనం దాన్ని కొద్దిగా మోడర్న్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే అది అవుట్ సైడ్ ఇన్ మెథడ్, ఇది ఇన్సైడ్ అవుట్ మెథడ్. అంటే మీకు ప్రేమ ఉంటే సేవ చేస్తారు, సేవ బాగా చేయగలుగుతారు కదా. తల్లి పిల్లవాడికి ప్రేమ ఎందుకు సేవ ఎందుకు చేయగలుగుతుంది, బాగా ప్రేమ ఉన్నందుకు. సో ప్రేమ ఇన్సైడ్ ఉంది, అది ఎక్స్టర్నల్ గా ప్రకటన అవుతుంది. మళ్ళీ ఎక్స్టర్నల్ గా సేవ చేస్తే సేవ అనేటువంటి సేవ ప్రేమ టూ సైడ్స్ ఆఫ్ ది సేమ్ కాయిన్ కదా. సేవనే ప్రేమ, ప్రేమనే సేవ. కాబట్టి మనం సేవ చేస్తుంటే ప్రేమలాగా కన్వర్ట్ అవుతుంటుంది, ప్రేమను పెంచుకుంటుంటే సేవలాగా కన్వర్ట్ అవుతుంది. సో ఈ డ్యూయల్ పద్ధతిలో మనము ఈ ఉపాసన మన గురువు గారు చేస్తుంటే అంతఃకరణ శుద్ధి అవుతుంటుంది, ప్రేమ కూడా మనకు మెల్లిమెల్లిగా ప్రసరిస్తుంటుంది అన్నమాట.